ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను నిరాకారి ఆత్మను. భృకుటి మధ్య స్థానంలో ఉండే మాస్టర్ సర్వశక్తివంతుడని, ఒక్క విదేహి అయిన పరమాత్మకి చెందిన వారిని ఈ క్షణం నేను ఆత్మ, విదేహి అయిన నా తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 28/4/2025. हेडिंग मीठे बच्चे, तुम्हारा प्यार विनाशी शरीर से नहीं होना चाहिए. एक विदेही से प्यार करो, देह को देखते हुए नहीं देखो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మన ప్రేమ ఈ వినాశీ శరీరం పైన ఉండకూడదు. ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది. ఈ శరీరం పైన మీకు ప్రేమ ఉండకూడదు. ఉంది అంటే బాడీ కాన్షియస్ లోకి వచ్చేస్తాం. ఒక్క విదేహి అయిన పరమాత్మని ప్రేమించాలి. దేహాన్ని చూస్తూ కూడా చూడనట్టు ఉండాలి. ప్రశ్న, बुद्धि को स्वच्छ बनाने का पुरुषार्थ क्या है? स्वच्छ बुद्धि की निशानी क्या होगा? उत्तर, देही अभिमानी बनने से बुद्धि स्वच्छ बनता है. ऐसे देही अभिमानी बच्चे अपने को आत्मा समझ एक बाबा को प्यार करेगा, बाबा से ही सुनेंगे. लेकिन जो मूढ़ मति है वह देह को प्यार करता है, देह को ही శృంగారతే रहता है. మరి బాబా అంటున్నారు, బుద్ధి స్వచ్ఛంగా అవ్వటానికి ఏ పురుషార్థం చేయాలి? స్వచ్ఛమైన బుద్ధి కల వారి గుర్తులు ఏంటి? ఆత్మాభిమానిగా ఉండే వారి బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది. ఆత్మ అభిమాని పిల్లలు సదా నేనొక ఆత్మ, భృకుటి మధ్య స్థానంలో ఉండే వారిని, శరీరాన్ని నడిపించే వారిని అని భావిస్తారు. ఒక్క పరమాత్మనే ప్రేమిస్తారు. ఒక్క భగవంతుడు చెప్పేదే వింటారు. మురళి పైన వారికి అంత ప్రేమ ఉంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ ఎవరైతే మంద బుద్ధి కలవారిగా ఉంటారో, వారికి దేహం పైన ఎంత ప్రేమ ఉంటుందంటే దేహాన్ని శృంగారిస్తూ ఉంటారు, కానీ అసలు ఆత్మ అనే కాన్సెప్ట్ మర్చిపోతారు. నేను ఎటువైపు ఉన్నాను? భగవంతుడు ఈరోజు 2 కేటగిరీ ఆఫ్ పిల్లల్ని చెప్పారు. మురళి అనేది పిల్లలకే కదా వినిపించేది. మరి పిల్లల్లో కూడా బాడీ కాన్షియస్ వాళ్ళు ఉంటారు, ఆ శరీరం గురించి ఆలోచిస్తారు, శరీరాన్ని శృంగారిస్తూ ఉంటారు. సోల్ కాన్షియస్ పిల్లలు ఉంటారు, సదా ఆత్మాని భావించి ఒక పరమాత్మ పైన ఎంతో స్మృతి ఉంటుంది, పరమాత్మ చెప్పిందే వింటారు. నేను ఇటు సైడ్ ఉన్నానా, ఇటు సైడ్ ఉన్నానా, స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. ओम शांति. किसने कहा और किसने सुना? और सत्संगों में तो जिज्ञासु सुनाते हैं. महात्मा व गुरु आदि से सुनाया ऐसे कहेगा. यह परमात्मा ने सुनाया और आत्मा ने सुना. మరి ఓం శాంతి అని ఎవరు అన్నారు, ఎవరు విన్నారు? ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఎవరు అన్నారు? మన తండ్రి అన్నారు. ఎవరు విన్నారు? ఆత్మనైన నేను విన్నాను.
బయట సత్సంగాల్లో ఎంతో మంది జిజ్ఞాసులు వినిపిస్తూ ఉంటారు. మహాత్మలు, గురువులు, మిగతా వారు వినిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ వినిపిస్తారు, ఆత్మనైన నేను వింటాను. ఇది కొత్త విషయం కదా. పరమాత్మ వినిపిస్తారు, నేను ఆత్మ వింటాను. మరి ఎంత సోల్ కాన్షియస్ స్టేజ్ ని నేను మెయింటైన్ చేయాలి. कई यहाँ भी देह अभिमान में बैठते हैं, तुम बच्चों को देही अभिमानी में बैठना चाहिए. కొంతమంది పిల్లలు ఇక్కడ కూర్చున్న బాడీ కాన్షియస్ లో కూర్చుంటారు, కానీ యాక్చువల్ గా మీరు కూర్చోవలసింది సోల్ కాన్షియస్ స్టేజ్. మరి ఇప్పుడు మురళి వింటున్నాం కదా, నేను సోల్ కాన్షియస్ ఆత్మగా ఉన్నానా చెక్ చేసుకోవాలి. तुम बच्चों को देही अभिमानी हो बैठना है. मैं आत्मा इस शरीर में विराजमान हूं. शिव बाबा मुझको समझाते हैं यह बुद्धि को अच्छी तरह याद करना है. నేను ఆత్మ ఈ శరీరంలో విరాజమానం అయ్యాను. ఒక్క శివ్ బాబా చెప్పిందే నేను వింటాను. ఈ విధంగా నా బుద్ధిని బాబా స్మృతితో ఎంతో స్వచ్ఛంగా చేసుకోవాలి. ఆత్మనైన నేను నా కనెక్షన్ ఒక్క పరమాత్మతోనే పెట్టుకుంటాను. परमात्मा आकर इस शरीर द्वारा सुनाते हैं यह दलाल हो गया. పరమాత్మ వచ్చి బ్రహ్మ బాబా శరీరం ద్వారా వినిపిస్తారు. సో వారు మధ్యవర్తి అయ్యారు కదా, వారి ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తారు. तो बुद्धि उस तरफ जानी चाहिए. समझो बाबा के 5-7 बच्चे हैं, उनका बुद्धि योग बाप तरफ रहेगा ना, क्योंकि बाबा से वर्षा मिलना. లౌకికంలో ఒక తండ్రికి 5 మంది లేక 7 మంది పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలకి బుద్ధి యోగం ఆ తండ్రితో ఉంటుంది. బికాస్ ఆ తండ్రి నుంచి వారసత్వం, పాలన అన్ని లభిస్తాయి. ఆ పిల్లలకి చాలా క్లియర్ గా తెలుసు, వారి అన్నగారి నుంచి, తమ్ముడు గారి నుంచి అయితే వారసత్వం లభించదు. ఆత్మకు ఆత్మసే వర్ష నహి మిల్తా. సో అలాగే ఇక్కడ కూడా ఆత్మనైన మనకి పరమాత్మ నుంచి వారసత్వం లభిస్తుంది. ఒక ఆత్మకి ఇంకొక ఆత్మతో ఎలాంటి వారసత్వం లభించదు. तुम जानते हो आत्मा के रूप में हम सब बाई बाई है. हम सब आत्माओं का कनेक्शन एक परमपिता परमात्मा के साथ रखता है. మరి ఇక్కడ ఆత్మనైన మన కనెక్షన్ ఒక్క పరంపిత పరమాత్మతోనే మనం జోడించాలి. ఎల్లప్పుడూ వారిని స్మృతి చేయాలి. రచనా కే సాత్ మత్ రఖో. అండర్లైన్డ్ పాయింట్. భగవంతుడు క్రియేట్ చేసిన క్రియేషన్తో, రచనతో మీ బుద్ధిని కనెక్ట్ చేయకండి. రచయితైన ఒక పరమాత్మతో కనెక్ట్ చేయాలి. అందుకే బాబా మళ్ళీ ఫస్ట్ పాయింట్ మీద వస్తున్నారు, సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయండి. దేహదారిలో మీ సన్ముఖంలో ఉన్నా కూడా వారిని కళ్ళతో చూస్తూ చూడనట్లుగా ఉండాలి. నేను ఒక్క పరమాత్మతోనే నా బుద్ధి యొక్క యోగాన్ని జోడించాలి. వారి నుంచే వారసత్వాన్ని తీసుకుంటాను. తుమ్హారా లవ్ ముజ్ ఏక్ కే సాత్ హోనా చాహియే. బాబా మళ్ళీ చెప్తున్నారు, మీ ప్రేమ ఒక్క పరమాత్మతోనే కనెక్ట్ అవ్వాలి. मैं खुद आकर आत्माओं को अपने साथ सगाई कराता हूं. देहदारियों से सगाई नहीं, और जो भी संबंध है वह सब देह के है, यहाँ के संबंध है. ఇక్కడ స్వయం వచ్చి పరమాత్మ తనతో కనెక్షన్ అనేది జోడింప చేస్తారు. ఇక దేహదారులతో సంబంధానికి పరమాత్మకి రిలేషన్ లేదు. हम आत्मा बाप से सुनते हैं, బుద్ధి బాప్ తరఫ్ జానీ చాయి. నేను ఒక్క తండ్రి చెప్పిందే వింటాను, నా బుద్ధి కూడా ఒక్క పరమాత్మ వైపే వెళ్ళాలి. నేను ఆత్మ ఈ శరీర రూపీ దేహంలో ఉంటూ, ఈ ఇంట్లో ఉంటూ పాత్రను చేస్తున్నాను. చాలా ఫ్రీగా పాత్రను చేస్తున్నాను. పరంతు ఇస్మే ప్రవేశ్ కర్
अपने को इस घर में बंद कर पाठ बजाते हैं. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ సోల్ ఆ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఈ శరీరానికి ప్రాణం వచ్చాక తను ఈ శరీరం అనే ఇంట్లో లాక్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకి రాలేదు. ఆత్మ ఒక్కసారిగా ఈ శరీరం వర్క్ అవ్వడం అనేది ఆగిపోతే ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకొని పాత్రను చేస్తుంది. మరి ఈ సమయంలో మీరందరూ ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి. అలా ఉంటేనే ఉన్నతమైన పదవిని పొందగలరు. ఈ శరీరం ఏ పనికి మీకు పనికిరాదు. కేవలం ఆత్మనే భావించాలి. ఆత్మనైన తండ్రిని స్మృతి చేయాలి. వారే మనల్ని త్రికాలదర్శి, త్రినేత్రిగా, త్రిలోकीनाथుడిగా తయారు చేస్తారు. आजकल दुनिया में फैशन की बहुत बड़ी मुसीबत है. अपने पर आशिक करने के लिए शरीर को कितना टिप टॉप करते हैं. अब बाप कहते बच्चे किसके भी नाम रूप में मत फंसो. लक्ष्मी नारायण का ड्रेस देखो कैसी रॉयल है. वह है शिवालय. इसको कहा जाता वेश्यालय. ఈ రోజుల్లో ప్రపంచంలో ఫ్యాషన్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. శరీరం పైన ఎంత ప్రేమ ఉంటుందంటే టిప్ టాప్ గా రెడీ అవుతూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎవరిని చూస్తున్నా కూడా మీకు ఈ దేహం పైన కనెక్షన్ ఉండకూడదు. ఎవరి నామరూపాల్లో కూడా మీరు ఇరుక్కోకూడదు. లక్ష్మీ నారాయణ చూడండి ఎంతగా రాయల్ గా కనిపిస్తారు. అది దాని పేరే శివాలయం, దీని పేరు వేశ్యాలయం. అక్కడంతా రామ సంప్రదాయం, ఇక్కడంతా రావణుడి సంప్రదాయం. ధారణ, किसी भी देहदारी को अपना आधार नहीं बनाना. शरीर से प्रीत नहीं रखना. दिल की प्रीत एक बाबा से रखनी है. किसी के नाम रूप में नहीं फंसना है. ఏ దేహదారీల పైన ఆధారం పెట్టుకోకండి. శరీరపు ప్రీతి ఒక్క పరమాత్మతోనే జోడించాలి. హృదయపూర్వకమైన ప్రీతి ఒక్క భగవంతుడితోనే ఉండాలి. ఎవ్వరి నామ రూపాల్లో ఇరుక్కోకూడదు. याद का चार्ट शौक से रखना है. इसमें सुस्त नहीं बनना है. चार्ट में देखना है मेरी बुद्धि किसकी तरफ जाती है. స్మృతి యొక్క చార్ట్ ఎంతగానో పెట్టుకోవాలి. మీకు ఆ నష ఉండాలి. నేను ఎంత సమయం భగవంతుడి స్మృతి చేశాను అవుట్ ఆఫ్ 24 hours. దీంట్లో ఎప్పుడు లేజీగా ఉండకూడదు. చార్ట్ ని చూసుకోవాలి. నా బుద్ధి అటు ఇటు వెళ్ళటం లేదు కదా, నేను దేంట్లో కూడా టైంని వేస్ట్ చేయట్లం లేదు కదా, సుఖాన్ని ఇచ్చే పరమాత్మని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను. वरदानम, गृहस्थ व्यवहार और ईश्वरीय व्यवहार दोनों को समानता द्वारा सदा हल्के और सफल भवा. सभी बच्चों को शरीर निर्वाह और आत्मनिर्वाह डबल सेवा मिली है, लेकिन दोनों की सेवा में समय का शक्तियों का समान अटेंशन देना चाहिए. यदि श्रीमत का कांटा ठीक है तो दोनों साइज समान होगा, लेकिन गृहस्थ शब्द बोलने से गृहस्थी बन जाती है, बहानाबाजी शुरू हो जाती है. इसलिए गृहस्थी नहीं ट्रस्टी. इसी स्मृति से गृहस्थ व्यवहार और ईश्वरीय व्यवहार दोनों को समानता रखो. గృహస్థ వ్యవహారం, ఈశ్వరీయ వ్యవహారం రెండు ఈక్వల్ గా ఉన్నట్టయితే తేలిగ్గా ఉంటారు, సఫలతని పొందుతారు. ప్రతి ఒక్క పిల్లలు శరీర నిర్వహణార్థం, ఆత్మ నిర్వహణార్థం డబల్ సేవ అయితే మీకు లభించింది. శరీర నిర్వహణార్థం, ఆత్మ నిర్వహణార్థం డబల్ సేవ లభించింది. కానీ మీరు రెండిటి పైన ఈక్వల్ అటెన్షన్ పెట్టాలి. శ్రీమతం
అనే ముళ్ళు సరిగ్గా ఉందా చెక్ చేసుకోవాలి. శ్రీమతం అనే ముళ్ళు సరిగ్గా ఉంటే ఎప్పుడు గృహస్థిగా భావించరు, ట్రస్టీ అని భావిస్తారు. సదా స్మృతిలో ఉంటుంది, ఈశ్వరీయ వ్యవహారం కోసం కూడా నేను సమానంగా సమయాన్ని కేటాయించాలి అని. स्लोगन, फर्स्ट डिवीजन में आने के लिए कर्मेंद्रियोजित మాయాజీత్ బను. ఫస్ట్ డివిజన్ లోకి రావాలి అంటే కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందాలి, మాయ పైన కూడా విజయాన్ని పొందాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను కర్మేంద్రియాజీత్ ఆత్మను. కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందుతాను. బుద్ధి ఒక పరమాత్మతో కనెక్ట్ చేస్తాను. స్మృతి ఒక పరమాత్మతో జోడిస్తాను. ట్రస్టీగా ఉంటాను. గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తాను. ఓకే, చలో దీనిపైన మనం ఇప్పుడు స్మృతి అభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడని సర్వశక్తివంతుడైన పరమాత్మ వారితో బుద్ధి యోగాన్ని జోడిస్తాను. ఈ బుద్ధి యొక్క కనెక్షన్ కే ఒక తండ్రితో జోడిస్తూ వారి నుంచి సర్వశక్తులు, గుణాలను తీసుకుంటాను. నేను మాస్టర్ శ్రేష్ట ఆత్మను, సేవాదారి ఆత్మను. నేను బ్రుకుటి మధ్య స్థానంలో ఉండే ఉన్నతమైన ఆత్మను. శరీరాన్ని సంభాళించే ఆత్మను. నాది కాదు. నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని నా ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తాను. కర్మేంద్రియాల పైన విజయాన్ని పొందుతాను. ఈ శరీరం అనే దేహం పైన ఎలాంటి ప్రీతి పెట్టుకోకుండా కర్మేంద్రియాజీత్ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. మాస్టర్ సర్వశక్తివంతుడని, పరోపకారి ఆత్మను. I, the soul, win over my own sense organs. I am the one owner of this body. I show full authority on my body. I am the one who run this body. I am the one in the middle of this forehead of this body. I experience utmost stage of trusting, a detachment, and be an elevated being. I am the one experienced by the Supreme Father. My Father holds my hand
and help me to walk across. I belongs to such a highest authority. For the next few seconds, I try to control this body, control my sense organs, try to balance my thoughts, stabilize my mind, stop the flow of this heart, and just sink towards the One Father. Experience the radiations of purity and peace from my Father. Such a vibrations makes me belongs to the One Father. Hey Father, thank you so much for showing me the path to experience the highest inheritance and power from the Supreme Father. I try to follow this path and be a powerful personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power to control my own sense organs. Spread that power to every part of this body. With the God's power, I try to be a peaceful and a powerful being. Om Shanti, Shanti, Shanti.